స్మైలీ నీతో ప్యాంట్ పెట్టుకున్నావా? ఓకే నేను పెడతాలే. ఓ వీడియో ఆన్ చేస్తావా? ఏంటి హడావుడి అనుకుంటున్నారా? మేము ట్రిప్కి వెళ్తున్నాం. హలో, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేము ఈరోజు కెనడాలో ఉండే స్వర్గం చూడడానికి వెళ్తున్నాం. అదేనండి, వ్యాంకోవర్, బ్యాన్ఫ్, జాస్పర్, ఇలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. సో ఓవరాల్ 1 వీక్ ట్రిప్. ఇది డే 1. సో క్యాల్గరీ నుంచి వ్యాంకోవర్ రోడ్ ట్రిప్ చేస్తే చాలా బాగుంటుందని అందరూ చెప్పారు. ఈ రోడ్ ట్రిప్లో ఎలా ఉంటుంది అన్నీ నేను చూపిస్తాను. సో క్యాల్గరీలో 8 o'clock మార్నింగ్ స్టార్ట్ చేసాం. ఎప్పుడు వ్యాంకోవర్ రీచ్ అవుతాం, ఎంత టైం పడుతుంది, మధ్యలో ఏంటి చూడడానికి ఉన్నాయి అనేది అవన్నీ చూడొచ్చు. ఇదైతే ఇప్పుడు చూడండి, చెప్పాను కదా మేము క్యాల్గరీ నుంచి స్టార్ట్ అవుతామని. ఇది డే 1. మీరు చూస్తుంది క్యాల్గరీ డౌన్ టౌన్. నేను డిఫరెన్స్ ఏం చూసానంటే టొరంటో డౌన్ టౌన్కి ఇక్కడ క్యాల్గరీ డౌన్ టౌన్కి ఇక్కడ కూడా బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. బట్ ఆ లుక్ అయితే నాకు మన డౌన్ టౌన్ లాగే లుక్ అనిపించింది. అంత పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. కానీ యాక్చువల్గా అయితే ఇంకా చూడలేదు. కానీ లోపలంతా వీళ్ళకి ఆర్ట్స్ మీద చాలా ఫోకస్ ఎక్కువ ఉంటుందంట. ఒక స్ట్రీట్ అంతా భలే ఉంటాయంట. సో దానికైతే వెళ్తామో లేదో తెలీదు. వెళ్తే డెఫినెట్గా వీడియో అయితే క్యాప్చర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి. మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు వ్యాంకోవర్ వెళ్ళడానికి రోడ్ ట్రిప్. సో ఫస్ట్ ప్లేస్ ఏం వెళ్తాము, మధ్యలో ఏమేమి చూస్తాము అవన్నీ కూడా చెప్పుకుందాం. సో డే 1 ట్రిప్లో ఫస్ట్గా మనం వెళ్ళేది టకాకా ఫాల్స్. 8:30కి స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర. ఇప్పుడు ఎంత టైం పడుతుందో చూద్దాం. అండ్ ఎలా వెళ్తుంటే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో బ్యాన్ఫ్కి వెళ్ళే వాళ్ళు. ఆ దూరం నుంచి కనబడుతున్నాయి చూడండి, అదంతా ఏంటనుకున్నారు, వైట్గా స్నో అనమాట. ఇవి రాకీ మౌంటైన్స్ అంటారు. మీకు ఈ రోడ్ ట్రిప్లో ఎక్కువ చూసేవి ఆ రాకీ మౌంటైన్స్ కనబడతాయి. చాలా అందంగా ఉంటాయి. వాటి దగ్గరికి కూడా మనం వెళ్తాం. బట్ మీకు ఈ రోడ్ ట్రిప్లో అలా కనబడుతూనే ఉంటాయి. చాలా బాగున్నాయి రాకీ మౌంటైన్స్ అయితే. చూడడానికి వ్యూ అయితే బాగుంది. ఈ రాకీ మౌంటైన్స్ అందాల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అంత అందంగా ఉంటాయి చూడడానికి. ఇవి లార్జెస్ట్ మౌంటైన్స్ ఇన్ నార్త్ అమెరికా అంట. అంటే ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఆల్బర్టా నుంచి అండ్ బ్రిటిష్ కొలంబియా అండ్ న్యూ మెక్సికో, యుఎస్ వరకు. సో యుఎస్ వరకు ఇక్కడి నుంచి ఇవి స్టార్ట్ అయ్యి అక్కడికి ఎండ్ అవుతాయి. సో లార్జెస్ట్ మౌంటైన్స్ అనమాట. మొత్తం 4800 కిలోమీటర్స్ పొడుగునా ఉంటాయంటండి ఇవి. వాట్ ఏ వండర్ కదా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ద నేషన్ అంటండి. అండ్ ఇదేంటంటే దాని హైట్ కూడా మీరు చూస్తే కనుక 7,860 ఫీట్ దగ్గర నుంచి 14,000 ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 14,000 ఫీట్ హైట్ ఉన్నాయంట. అందుకే మనకు చూడండి చాలా బాగా హైట్ ఉన్న బట్టే అలా కనబడుతుంది. ఎంత దూరంలోనైనా కనబడుతున్నాయి. ఈ పక్కన కార్లన్నీ ఆగి ఉన్నాయి చూడండి. అక్కడ వ్యూ చూస్తే చాలా బాగుంది. వాటర్ అండ్ దెన్ మౌంటైన్స్. మన ఇంట్లో వాల్ పెయింట్స్ పెట్టుకుంటాం కదా, అలా సినెటిక్గా ఉన్నాయి. అవర్ నెక్స్ట్ అండ్ ఫస్ట్ ప్లేస్ టకాకా ఫాల్స్. టకాకా ఫాల్స్ చాలా బాగుంటుందంట. ఇది కెనడాలోని సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ఫస్ట్లో ఇదే ఫస్ట్ హైయెస్ట్ అని చెప్పి అనుకున్నాం. బట్ అది సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ కెనడా. ఇక్కడ నుంచి టకాకా ఫాల్స్కి ఇలా స్టార్ట్ అయ్యాం. కార్లో వెళ్తున్నాం. చాలా స్లోప్ ఉందన్నమాట. అండ్ మన ఇండియాలో అంటారు కదా ఘాట్ రోడ్ అని చెప్పి అలా ఉంది. చాలా కొంచెం డిఫికల్ట్గా ఉంది, భయంగా కూడాను. బట్ మనకు దూరం నుంచి చూసారా వ్యూ అయితే కనబడుతుంది. టకాకా ఫాల్స్ అదిగో మీకు అక్కడ నుంచి వైట్గా కనబడుతుంది చూడండి, అంత హైట్ నుంచి. ఇది అందుకనే సెకండ్ హైయెస్ట్ ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటే బ్రిటిష్ కొలంబియా అనే ప్రావిన్స్లో ఉంది. ప్రావిన్స్ అంటే మన ఇండియాలో అయితే స్టేట్ అంటారు కదా, ఇక్కడ ప్రావిన్స్ అంటారు. మేము ఉండేది టొరంటో ప్రావిన్స్లో, అంటే టొరంటో స్టేట్లో. ఇది బ్రిటిష్ కొలంబియా అనేది వేరే స్టేట్. సో వేరే ప్రావిన్స్కి వచ్చాం మేము. ఈ ప్రావిన్స్లో యోహో నేషనల్ పార్క్లో ఉందండి ఇది టకాకా ఫాల్స్. ఈ ఫాల్స్ టోటల్ హైట్ ఎంత అనుకుంటున్నారు? 373 మీటర్స్ ఉంది. అంత హైట్ అంటే ఆల్మోస్ట్ 1250 ఫీట్ అన్ని అడుగుల హైట్ అనమాట. అంటే 1200 అడుగుల హైట్ ఉన్నది ఇది.
ఇదిగో చూసారు కదా, మేము కార్ కొంచెం దూరంలో పెట్టి అక్కడి నుంచి నడుచుకొని వస్తున్నాము. అందరూ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే దూరం నుంచి వాటర్ ఫాల్ కూడా కనబడింది కదా, సో అంత హైట్ నుంచి ఉందని. చూసారు కదా అలా ఉంది. ఈ వాటర్ ఫాల్కి ఇలా వెళ్తుండగానే కొంచెం దగ్గరలో ఒక చిన్న ఇది చూసారా, ఈ లేక్ అదేనండి, ఆ వాటరే ఇక్కడికి అలా వస్తే. ఈ వాటర్ అయితే చూడడానికి ఇలా చూడగానే జస్ట్ చాలా బాగుంది. కొంచెం కలర్ ఇంకా ఇక్కడ వైట్గా అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కనుక కొంచెం ఎమరాల్డ్ కలర్ ఉందన్నమాట. చాలా బాగుంది వాటర్ కూడా. ఇదంతా ఫ్రెష్ వాటర్ కదండి, దానివల్ల కూడా భలే ఉంటుంది. అంటే ఫ్రెష్గా అది మీద నుంచి అలా పడుతుంటుంది కదా, మట్టి గట్ట ఏమీ కలవకుండా అంతా బాగుంటుంది. అది వచ్చేసాం, మేము రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. కొంచెం అలాగా రాళ్ళు మించి చూడండి, మా బన్నీ వెళ్ళాడు కదా, ఇంకా మీదకి కూడా చాలా మంది వెళ్ళారు. మేమైతే వెళ్ళలేదు అక్కడి వరకు, కానీ అలా రాళ్ళు మించి వెళ్ళొచ్చు. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకేసారి కానీ వాటర్ వచ్చిందంటే వరదలాగా ఏమవుతుంది అని చెప్పి. సో మేము కొంచెం ఇలా దూరంగానే ఉన్నాం అనమాట. బట్ మా పిల్లలు అయితే ఎస్పెషల్లీ మేము ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ ఏవైనా మామూలు ప్రోగ్రామ్స్ అలాంటివి వెళ్తే మా బన్నీ కొంచెం పెద్దోడు కదా, వాడికి అంత నచ్చదనమాట. ఇలాంటి వాటికి ఏమైనా హైకింగ్ కానీ ఇలాంటివి ఏమైనా డిఫరెంట్ ప్లేసులు చూస్తే వాడు చాలా ఎంజాయ్ చేస్తాడు. మేము కూడా అది చూస్తే చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకైతే ఆ వాటర్ చూడగానే, ఇంకా డే 1 కదా ఇదే చూడడం కదా, చూడండి చుట్టూ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఇది మా బన్నీ తీసినట్టున్నాడు ఇలాగా. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఆ వాటర్ కూడా ఇగో ఇక్కడ అలా గ్రూప్ ఫొటోస్, అందరు ఫొటోస్ అవి తీసుకుంటున్నాం. ఓవరాల్గా ఈ ప్లేస్ అయితే వర్త్ సీయింగ్ అండి, చూడొచ్చు, చాలా బాగుంది. ఆ తర్వాత దాని నుంచి రావడానికి ఇందాక మనం లేక్ చూసాం కదా, ఆ లేక్ తర్వాత ఈ బ్రిడ్జ్లా ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్తే టకాకా ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. అయిపోయిందండి, టకాకా ఫాల్స్ దగ్గర చాలా టైం స్పెండ్ చేస్తాం. ఇదొక ప్లేస్. ఈ ప్లేస్ నేను చూడాలనుకున్నాను వీడియోస్లో చూసినప్పుడు. భలే ఉంది ఇది, వ్యాంకోవర్ రోడ్ ట్రిప్లో ఇటువైపు ఇలా పెద్ద చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. ఇది కూడా బాగుంది. ఇక్కడ లొకేషన్ చూసారా ఎలా ఉందో చూడండి. హాలీవుడ్ మూవీస్లోని సైకో థ్రిల్లర్ మూవీస్లో అమ్మాయి కిడ్నాప్ చేసి ఇలా రోడ్ల మీద సడన్గా వచ్చి పరిగెడతారు, అటు ఇటు చెట్లు ఉంటాయి చూసారా, ఆ లొకేషన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది చుట్టూ చూస్తుంటే. చూసారు కదా, ఇలా పక్కన కూడా ఎక్కడ పడితే అక్కడ వాటర్ కనబడుతుంది. ఎందుకంటే ఆ మీద ఉన్న స్నో కరిగి అలాగా ఎక్కడ పడితే అక్కడ మెల్ట్ అయ్యి అలా వస్తుంది అనమాట. సో అందుకే ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ చూస్తాము. ఏవైతే పెద్ద బాగా ఉన్నాయో వాటిని దగ్గరికి వెళ్ళి చూసి వస్తాం. కానీ నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు, కానీ అక్కడ అలా వాటర్ ఫాల్స్ ఉంటూనే ఉన్నాయి. అబ్బా చూడండి, ఆ వ్యూ చూడండి, అసలు ఆ స్నో ఉండి భలే ఉన్నది కదా, అసలు చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, పార్కింగ్, ఎస్పెషల్లీ పార్కింగ్ టికెట్స్ అనేవి కెనడాలో వచ్చిన తర్వాత మనకి క్యాను యాప్ అని ఉంటుంది. అది ఏంటంటే కెనడాలో వచ్చిన వాళ్ళకి 1 year అనేది ఏ పార్క్కి వెళ్ళినా కూడా ఫ్రీ అనమాట, పార్కింగ్ టికెట్ ఫ్రీ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇవ్వాలి. రిజిస్టర్ చేసుకుంటే కనుక మీకు అందులో చూపిస్తుంది 365 days అని. మీకు తర్వాత చెక్ చేసుకుంటే ఎన్ని డేస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటుంది. సో ఆ యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ సికామస్ లుక్అవుట్ అండి. ఇది వర్త్ సీయింగ్ ప్లేస్ అంటున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో. ఇదైతే మనకి హైవే మీద నుంచి కొండ మీదకి వెళ్ళడానికి 11 kilometers ఉంది ఆల్మోస్ట్. ఈ రూట్ అయితే కొంచెం భయంకరంగా ఉందండి, ఎందుకంటే మేము ఇందాక టకాకా ఫాల్స్కి వెళ్ళింది ఏంటంటే పక్కన కొంచెం రైల్స్ లాగా అలా కట్టేసి కొంచెం బాగానే ఉంది వెళ్ళినా కూడా. ఇక్కడైతే ఇటు సైడ్ అటు సైడ్ ఏమీ లేదండి, అంతా చెట్లు అలా ఉన్నాయి. చాలా కొంచెం డేంజర్గా ఉంది చెప్పాలంటే. ఇంకా డ్రైవ్ చేసిన వాళ్ళకైతే ఇంకా కొంచెం భయంగా ఉంది. బట్ చాలా హైట్ వెళ్ళాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 11 kilometers కదా, 11 kilometers డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మీరు ఈ మ్యాప్ చెప్పింది ఫాలో అవ్వకండి, అదైతే మాకు అర్థమైంది. మా మ్యాప్ తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడో ఆ పాయింట్ తర్వాత ఇంకొక 1.5 kilometersలోని మాకు యాక్చువల్ పాయింట్ చూపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు. కానీ మేము వెళ్తున్నప్పుడే వీళ్ళు ఈ బైక్ రైడర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కనిపించారు. వాళ్ళు మమ్మల్ని చూస్తుంటే ఏదో వీళ్ళు చూస్తున్నారేమో అనుకున్నాం. వాళ్ళు అనుకుని ఉంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ పిచ్చోళ్ళు అనేసి. సో అలా మా మ్యాప్ అయితే అక్కడ వరకు చూపించింది.
అనిపించింది, కానీ యాక్చువల్ పాయింట్ అది కాదు, ఇది యాక్చువల్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్ రాకముందు మేమేమనుకున్నాం అంటే, నేను నా ఫ్రెండ్ ఆ వీడియోస్లో చూసి, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా దీంతో వుడెన్తో ఉంది కదా, దాని మీద ఏంటి స్టెప్లు వేసేద్దాం, రీల్ చేసేద్దాం అనుకున్నాం. ఇక్కడికి వచ్చాక అర్థమైంది అసలు అది ఎలా ఉంది తెలుసా, దాని కింద ఏమీ లేదు, అక్కడ కానీ నించుంటే ఇంకంతే. అంటే కొందరు వేరే వాళ్ళు అక్కడ కూడా హ్యాంగ్ అయ్యి అంటే బాగా హైకింగ్ ట్రైల్స్లోని బాగా తెలిసిన వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. అసలు దాని మీదకి వెళ్ళడం తర్వాత విషయం, ఆ వుడెన్ టచ్ కూడా చేయలేదు, అక్కడ వరకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే రిస్క్లు ఇక్కడ చేస్తే తర్వాత వీడియో తీయడానికి మేము ఉండవు. సో అందుకని జాగ్రత్తగానే ముందునే నించున్నాం. బట్ వ్యూ అయితే ఎక్సలెంట్ అండి. నేను వీడియోలో సరిగ్గా క్యాప్చర్ చేయగలుగుతున్నానో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం వ్యూ చాలా బాగుంది. ఆ వాటర్ అది ఒక బ్లూ కలర్లో ఉందన్నమాట. అండ్ మొత్తం అంతా మౌంటైన్, అండ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాటర్. అక్కడి నుంచి చూస్తే వావ్ అంతే. ఇంకా నేను ప్రతి ప్లేస్లోనే ఇలా చెప్తానేమో, ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఆ ఫాల్స్ బాగుంది, సికమస్ లుక్అవుట్ కూడా చాలా బాగుంది. అంతేనండి, ఈరోజు క్యాల్గరీ నుంచి వ్యాంకోవర్ వెళ్ళే లోపల ఈ 2 ప్లేస్లు కవర్ చేసాం అండ్ చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే మేము హోటల్కి వెళ్ళిపోతున్నాం. వ్యాంకోవర్లో హోటల్ తీసుకున్నాం, ఆ హోటల్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. అంతేనండి. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. మేము హోటల్కి వెళ్ళేసరికి ఇప్పుడు ఎలాగో 12 అవుతుంది.